ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కు సంబంధించినటువంటి విద్యార్థులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ సంవత్సరము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైనా మీకు తెలుసా? ఈ సంవత్సరం టోటల్ మీకు 85 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. మీకు దీంట్లో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఉంటాయి. కాబట్టి వీటిలో వెరీ ఇంపార్టెంట్గా 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు 85 మార్క్స్కు ఆన్సర్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి రివీల్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. ఇవి ఒక టెస్ట్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని, లేదా మెటీరియల్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, నోట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక తీసుకొని దాంట్లో ఈ క్వశ్చన్స్కి టిక్ వేసుకొని ఆన్సర్స్ నేర్చుకొని జాగ్రత్తగా చూడకుండా రాసి వెళ్తే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం బ్లూ ప్రింట్ సహా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బ్లూ ప్రింట్ కూడా మీకు ఈ రోజు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఆలస్యం ఎందుకు, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వశ్చన్స్ అన్ని తెలియపరుస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది వీడియో. ఎస్, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్, యూనిట్ 2లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్. దీనికంటే ముందు ఒకసారి మనము ఒక బ్లూ ప్రింట్ మనం చూసినట్లయితే న్యూ సిలబస్ 2025-26లో మనకు ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ ఎంత అని అంటే ఫిజిక్స్ పేపర్ 85 మార్క్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మీకు ఫిజిక్స్ ఓన్లీ 60 మార్క్స్కే. ఈ సంవత్సరము మొత్తం సిలబస్ రివిజన్ మొత్తం అన్ని కూడా మారిపోయినాయి కాబట్టి మీకు 85 మార్క్స్ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవండి. ఇక మనకు ఇంపార్టెంట్గా మనకు 85 మార్క్స్ రాయాలంటే దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడ వస్తే ఒకసారి చూద్దాం. ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ మీకు వచ్చేసి 5th చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి, థర్మోడైనమిక్స్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఆసిలేషన్స్లో కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 3 చాప్టర్లో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. ఇక మీకు ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావట్లేదు. అయితే మీకు ఎట్లా ఉంటుందంటే 8 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు ఈ ఏబి అని ఇచ్చి అట్లా కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోండి. ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్లో మీకు 3 ఇస్తారు, మీరు 2 రాయాలి. ఇక నెక్స్ట్ అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ కూడా అన్ని చాప్టర్లో కవర్ అవుతున్నాయి. ఇక 2 మార్క్స్ తీసుకుంటారా, ప్రతి చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ మీరు చదువుకోవాలి. ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నాయి, ఇవి చూసుకోండి. ఇది మనకు బ్లూ ప్రింట్. ఇక డైరెక్ట్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మన 4 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే యూనిట్ 2లో మీరు ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ది యావరేజ్ వెలాసిటీ పైన క్వశ్చన్, అట్లాగే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. చూడండి, సెకండ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఒక మెటీరియల్ కానీ నోట్స్ కానీ తీసుకొని, మీకు ఏదైనా స్టడీ మెటీరియల్ తీసుకొని దాంట్లో ఇవి టిక్ వేసుకొని వీటి ఆన్సర్స్ రెడీ చేసుకొని నేర్చుకొని చూడకుండా రాసి వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వచ్చినట్లయితే మీరు చక్కగా రాయగలుగుతారు. ఓకే, ఇక యూనిట్ 2లో మనం తర్వాత 3కి మనం వెళ్ళినట్లయితే మోషన్ ఇన్ ప్లేన్లో ఇక్కడ 5th, 6th, 7th, 8th, 9th క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే యూనిట్ 4లో మనం తీసుకున్నట్లయితే 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ క్వశ్చన్స్ చూడండి. ఇది వీడియో పాస్ చేసుకొని జాగ్రత్తగా క్వశ్చన్స్ మెటీరియల్లో టిక్ వేసుకోండి. టిక్ వేసుకొని వీటి ఆన్సర్స్ రెడీ చేసుకొని నేర్చుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ 5th తర్వాత మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ 4th తర్వాత డైరెక్ట్గా 6th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే సిస్టమ్స్ ఇక్కడ 18th, 19th, 20, 21, 22, 23, 24 వరకు క్వశ్చన్స్ ఇవి. ఇక గ్రావిటేషన్లో నీకు 7th చాప్టర్ మనం తీసుకున్నట్లయితే 25, 26, 27 3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్లాగే యూనిట్ 8లో మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనం చూసినట్లయితే 28, 29, 30, 31 టోటల్ 4 క్వశ్చన్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక 9th యూనిట్లో మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనం చూసుకున్నట్లయితే 32, 33, 34, 35 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్. అట్లాగే 10th చాప్టర్లో మనం తీసుకున్నట్లయితే మ్యాటర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 36, 37, 38, 39, 40 ఈ విధంగా మనకు ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే కింద ఒక 2 క్వశ్చన్, టోటల్ 7 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కాబట్టి వీటిని మీరు బాగా చదువుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇక యూనిట్ మీకు 12th వెళ్ళినట్లయితే కైనెటిక్ థియరీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా చూడండి 43, 44, 45
అట్లాగే వేవ్స్లో అట్లాగే మీకు 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ మొత్తం చూసుకోండి. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ 9th చాప్టర్ థర్మోడైనమిక్స్లో చూడండి 1, 2, 3 వెరీ ఇంపార్టెంట్గా మీకు గ్యారంటీగా దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఆసిలేషన్స్లో మనం తీసుకున్నట్లయితే 13th చాప్టర్లో చూడండి ఇక్కడ 4, 5, 6 ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్గా ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే యూనిట్ 5 తీసుకున్నట్లయితే వర్క్, ఎనర్జీ, పవర్ వెరీ ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో కూడా మీకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ 3 చాప్టర్లలో మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. మీరు రాయాల్సింది కేవలము 2 క్వశ్చన్స్ మాత్రమే. కాబట్టి ఇవి మొత్తం మీకు వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా మీరు చదివేటప్పుడు ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ చదువుకోండి. 3 చదివితే 1 వస్తుంది. అట్లాగే ఈ 3 క్వశ్చన్ చదువుకుంటే 1 వస్తుంది. ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే 1 వస్తుంది. అట్లా మీరు నేర్చుకొని చేసుకున్నట్లయితే అన్ని క్వశ్చన్లు కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ సబ్జెక్ట్. దెన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ కెమిస్ట్రీ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బోర్డు ఇచ్చినటువంటి కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా నేను ఒకసారి రివీల్ చేస్తాను. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. కెమిస్ట్రీకి సంబంధించి ఇస్తున్నాను. మీరు వీలైతే గత వీడియోలు చూసుకొని వాటిని నేర్చుకోండి. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కెమిస్ట్రీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా మీకు ఇటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటివి సబ్జెక్ట్ పరంగా కానీ మీకు రిఫార్మ్స్ పరంగా కానీ ఉన్నట్టయితే అనేక వీడియోలు చేస్తున్నాం. ఒకసారి మీరు చూడండి. ఇక సిలబస్ కానీ బ్లూ ప్రింట్స్ కానీ అన్ని చాప్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డ్కి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.